కొనేటి దగ్గరికి ఎందుకంటే దీపాలు వెలిగించి నీటిలో వదులుతుంది మరే. కాదు 3 సార్లు మునిగి స్నానం చేయాలి. అమ్మా పొద్దున్నే స్నానం చేశాను కదా చన్నీళ్ళతోనే, మళ్ళీ కోనేటిలో మునగడం ఏంటే? రే నోరు మూసుకున్నాడు. మార్కులు వద్దా నీకు? నీ మార్కులు సంతకెళ్ళా, కోనేటిలో మునిగితే మార్కులు ఎలా వస్తాయి? రే నోరు మూసుకుని నడవరా ముందు. అమ్మా అమ్మా వద్దే, నా మాట ఇదే ప్లీజే. ఆంటీ నాకు పని ఉంది ఆంటీ, మళ్ళీ వస్తాను. రే ఇప్పుడే కదా వీడు కార్తీక మాసం నువ్వుగో చేస్తున్నావు అని చెప్పింది. నువ్వుగో మునుగుతూ పత. నీకొద్దా మార్కులు? కావాలంటీ. నడు మరి. అమ్మా ఇలాంటివి ఏమైనా ఉంటే నాన్నగారితో చేయించచ్చు కదే, నన్ను ఎందుకే చంపుకు తింటున్నావు? ఆయన బాగుండాలని ఇవన్నీను. వెళ్ళండి మరి మునగండి. అమ్మా ఇందులో గానీ దిగామంటే అపరిచిత్తుడు సినిమాలోని ప్రకాశ్ రాజ్ విక్రమ్ ఐస్ వాటర్ లో వేసినట్టు గడ్డగడ్డేస్తామే. ఏం కాదు మునగండి. సరే పదరా. ఇదిగో ఇంకోటి, మునిగి బయట వచ్చాక తడి బట్టలతో గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. 108? సరే మామ, నేను 108కి ఫోన్ చేసి గుడి బయట ఉండమని చెప్తాను రా. ఎందుకురా? మరి లేకపోతే ఏట్రా, కొనేట్లో 3 సార్లు మునిగి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు కొడితే బతుకుంటా ఉంటావా? నాకు అదే డౌట్ అవుతుందిరా మహేష్. ఒరేయ్ ఏంట్రా చూస్తున్నారు, మునగండి.